అనామిక ఏడుస్తోంది. ఆమెను మరొక పక్క నుంచి ఒక వ్యక్తి చేయి పట్టుకొని బలవంతంగా తీసుకుపోతూ ఉన్నాడు. విచక్షణ రహితంగా ఆమె కాలికి గాయాలవుతున్నాయి అన్న సంగతి కూడా పట్టించుకోకుండా. తెల్లటి దుస్తులలో ఉన్న ఒక వ్యక్తి ఆమెను రాకపోతే ఉన్నాడు. 6 అడుగుల పొడవుతో మంచి అందగాడు. పెళ్లి కూతురు వేషంలో ఉన్న అనామికను ఆమె మనసుకు విరుద్ధంగా అతను బలవంతంగా పెళ్లి చేసుకోవటానికి పెళ్లిపీటల మీదకి తీసుకుపోతున్నాడు. అప్పుడు అనామిక గట్టిగా అరుస్తూ విలపిస్తూ నన్ను వదలండి అంటూ అతని బలమైన బహుళ చేతుల నుంచి విడిపించుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ అతను ఎంతకీ వదలటం లేదు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగానే అలా ఆమెను తాళి కట్టి సొంతం చేసుకుంటాడు. ఆ రోజు నైట్ అవటంతో ఆ వ్యక్తి అనామికను బలవంతంగా గదిలోకి తీసుకువెళ్ళి సొంతం చేసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఉంది. ఈ కథను చదువుతున్న వారందరూ మా పుస్తకాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ పార్ట్ ఇంకో భాగం ఇస్తామని కింద ఎండ్ కార్డు పడుతుంది. అప్పుడు మీరా అబ్బా ఇంత మంచి సిచ్యువేషన్లో ఆపేశాడు ఏంటి కదని నెక్స్ట్ పార్ట్ కోసం మళ్ళీ సండే వచ్చేదాకా నేను ఆగాల అని అనుకుంటుంది మీరా మనసు లోపల. తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ గమనించిన తన ఫ్రెండ్స్ శ్రీ ఇంకా లావణ్య, నీకు ఈ నవలల పిచ్చి ఏంటే తల్లి, అందులోనూ ఈ కాలంలో కూడా తాళి కట్టి సొంతం చేసుకోవడం ఏంటి, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని మాత్రం వాడేం బాగుపడతాడు అని కామెంట్స్ వేస్తూ ఉంటారు ఆ కథ మీద. అయినా ఇప్పుడు ఈ కాలంలో తాళి కట్టి తనని సొంతం చేసుకోవాలి అనుకున్నా కూడా ఇప్పుడు ఆడపిల్లలు ఆ తాళి ఆపట్లేదు అని అంటుంది శ్రీ. అప్పుడు మీరా, అరే ఇట్లాంటి స్టోరీస్ నేను చదివేది ఒకవేళ లైఫ్లో మనకి ఇట్లాంటివి ఏమన్నా ఎదురుపడ్డప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలుస్తుంది. అండ్ రోజు ఒక 10 నిమిషాలు చదవటం వల్ల బ్రెయిన్కి చాలా మంచిది అని అంటుంది మీరా. లావణ్య, అప్పుడు ఏమవుతుంది నీకే తెలియాలి అదంతా. అయినా స్టోరీ పాత చింతకాయ పచ్చడిలాగా అంతా బోరింగుగా ఉంటే నువ్వు ఎలా చదువుతున్నావే, బలమైన బాహులేంటో ఈడ్చుకొని వెళ్ళటం ఏంటో, వాడు రావణుడు లేకపోతే మొగుడా వాడు అని అంటారు తన ఫ్రెండ్స్. అయినా మాకేమీ అర్థం కావట్లేదు ఈ స్టోరీలో అంత ఏముందో అని అంటుంది. ఆ ఫస్ట్ నైట్ పాటలు నువ్వు చదువుతున్నావే తప్ప చూడ్డానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చదవటంలో ఏముంటుంది అని అంటారు శ్రీ ఇంకా లావణ్య. అప్పుడు మీరా, చూస్తే నీకు కనబడింది మాత్రమే చూస్తావు కానీ చదివితే నువ్వు ఎన్నో రకాలైన విజువల్స్ క్రియేట్ అవుతాయి అంటుంది మీరా. ఒకవేళ నీకే కనుక అలా బలవంతంగా పెళ్లి చేస్తే ఏం చేస్తావు అని అంటారు తన ఫ్రెండ్స్ ఇద్దరు శ్రీ ఇంకా